welcome to Lata's live cooking and multi cuisine. I want to wish all my viewers happy Navaratri. Today I'm going to tell you how to make tamarind rice made out of mustard powder. నేను పులిహార ఆవపెట్టిన పులిహార చేసి చూపిస్తాను. అది మన ఆంధ్ర స్పెషల్. ఎలా చేయాలో చూడండి. For tamarind rice masala, you take small teaspoon 2 spoons of urad dal, 2 చెంచాలు మినపప్పు తీసుకోండి, 1 spoon of jeera, 1.5 spoon of dhania, 1 spoon I kept and a half a spoon, 1 spoon of peppercorns, మిరియాలు, 1 spoon of sesame seeds, తిల్, ఓకే, నువ్వులు అనమాట, 1 చెంచా నువ్వులు. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ నైస్లీ వితౌట్ బర్నింగ్. మాడిపోకుండా మంచి సువాసన వస్తాయి ఇవన్నీ వేగితే. దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు, 3 రెడ్ చిల్లీస్ యూ పుట్. ఓకే, ఫ్రై అలాంగ్ విత్ దిస్. దే షుడ్ బికమ్ వెరీ క్రిస్పీ. బాగా గుల్లగా వేగాలన్నమాట, అలాగని మాడకూడదు. జాగ్రత్తగా వేపండి. ఇప్పుడే మంచి వాసన వస్తుంది ఆల్రెడీ. రెడ్ చిల్లీస్ టూ స్పైసీ వద్దు, బికాజ్ మళ్ళీ తాలింపులో వేస్తాను, పులుసులో వేస్తాను. రెడ్ చిల్లీస్ డోంట్ పుట్ టూ స్పైసీ వల్ల, because again I will keep in the seasoning and I'll keep while boiling the imli juice. Okay, tamarind pulp I will boil, then also I will put green chillies, so all together it will become very spicy. So just these are not very spicy red chillies. Okay, you can adjust or else you can add 1 or 2 also. ఓకే, మీకు ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే ఇంత పర్వాలేదు, లేకపోతే 1-2 కూడా వేసుకోవచ్చు. ఈ పొడి వలన చాలా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా వేగింది కదా, అన్ని కలర్ మారే ఆపేసాను అంతే. ఓకే, నౌ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఆల్ దీస్ ఇంటూ అ బౌల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పౌడర్ దమ్ వెన్ దే ఆర్ కూల్ డౌన్. నేను ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని చల్లారాక కొంచెం పౌడర్ ఆడిస్తాను అనమాట. ఎందుకు గిన్నెలో తీసానంటే ఇందులో ఇంకొకటి వేయాలి. వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఇంటూ అ బౌల్ మీన్స్ టు షో యూ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ 1 సీక్రెట్ రెసిపీ. దీస్ ఆర్ రా మస్టర్డ్ సీడ్స్. ఓకే, వేపకుండా 2 స్పూన్లు ఆవాలు ఇందులో వేసుకోండి. ఓకే, నౌ అలాంగ్ విత్ దిస్ రా మస్టర్డ్ సీడ్స్, పచ్చి ఆవాలు, వేపన ఆవాలతోటి పౌడర్ చేసుకోండి. దిస్ విల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ tamarind rice. Okay, don't fry the mustard seeds at all. Now I am preparing the tamarind pulp for tamarind rice. Okay, I am taking 3 spoons of oil, not much. No need to season anything. నేను ఒక 3 చెంచాలు నూనె తీసుకున్నాను, ఆయిల్. దీంట్లో ఏమి పోపు గింజలు అది ఏమి వేయక్కర్లేదు, జస్ట్ గ్రీన్ చిల్లీస్ వేయండి. గ్రీన్ చిల్లీస్ అప్రాక్సిమేట్లీ లైక్ 4 to 5 గ్రీన్ చిల్లీస్ అకార్డింగ్ టు యువర్ స్పైస్ యూ యాడ్. To this you add 1 spoon of ginger paste or finely chopped ginger you can add. Okay, just 1 spoon only you add. Okay, fry little bit just for the flavor. Again we are going to add ginger and everything when we put the tadaka. మనం మళ్ళీ అల్లం పోపులో వేసుకుంటాం అన్నమాట. ఇది మిక్స్ అవ్వాలని ఇలా జింజర్ పేస్ట్ వేస్తున్నాను. అండ్ టామరిండ్ చింతపండు పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా వేసుకుంటే. ఓకే, కొంచెం వేగాక అకార్డింగ్ టు యువర్ స్పైస్ యూ యాడ్ గ్రీన్ చిల్లీస్. ఓకే, మీ కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటారంటే తక్కువ వేసుకోండి. నేను చింతపండు బత్తాయి పండు చింతపండు తీసి దాన్ని పల్ప్ తీసాను అనమాట. ఐ హ్యావ్ టేకెన్ సైజ్ ఆఫ్ మోసంబీ సైజ్ బాల్ ఆఫ్ ఇమ్లీ tamarind ball is of Mosambhi size and I have taken the pulp out of it. I have added water also to that to extract the whole pulp. I have added water also.
and I have taken everything from that. Now I am adding 1 full spoon of salt. Okay, approximately. Again we can check the salt and add. And half a spoon of haldi powder, turmeric powder. ఒక అర చెంచా వేస్తున్నాను. To this I am adding 1 spoon of sugar. Okay. ఒక చెంచాడు సాల్ట్ వేసాను, అర చెంచాడు పసుపు వేసాను, ఒక చెంచాడు షుగర్ వేసాను. Now let it boil and become thick and the oil should be separated. బాగా ఉడికి చిక్కబడి నూనె వదిలేయాలన్నమాట. అందుకు హైలో పెట్టాను. Put the flame on high and put the lid also and cook it nicely for 10-15 minutes and it will become thick. చూసారా ఎలా బాయిల్ అవుతుందో? ఇలా బాయిల్ అవనియండి. ఒక 10-15 మినిట్స్ ఇలా బాయిల్ అయితే ఆయిల్ సెపరేట్ అయిపోయి థిక్ అయిపోద్ది అనమాట. ఇఫ్ ఇట్ బాయిల్స్ లైక్ దిస్ ఫర్ 10-15 మినిట్స్ it leaves the oil and the pulp thickens and that's it. We can mix in the rice. Now let's check. Only 5 minutes are over but I want to check once. 5 నిమిషాలు అయింది కానీ తక్కువ కదా, అందుకు ఒకసారి చూస్తాను. ఎక్కువ అయితే 10-15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు చూడండి ఎంత థిక్ అయిపోయిందో. థిక్ అయిపోయింది కదా, ఇలా ఆపేసుకుంటే చాలు. See, this much thickness is sufficient. This is very little quantity, so it is done in 5 minutes only. Now I am offing the stove. If it is of more quantity, it will take 10-15 minutes. So I got a doubt. Maybe it will be done okay. I have opened and seen it. Now this much thickness is enough. Now I will mix in the rice. Okay. Mix it in the rice. నేను మసాలా పౌడర్ ఇలాగ ఆడించాను మెత్తగా. అంటే అలా అని మరీ మెత్తగా కూడా కాదు, ఎంత ఆడితే అంత అనమాట. very fine powder is not necessary, not very coarse also. You grind it like this and keep it aside. Now I have cooked this much of rice. Okay, from this I will take how much rice to be made as tamarind rice. నేను ఇంత అన్నం వండాను, ఇంత అన్నంలో ఎంత పులిహార కావాలంటే అంత కలుపుకోవచ్చు అనమాట. నేను ఈ పౌడర్ గురించి చెప్పాను కదా తెలుగులో. సో ఎంత కావాలంటే అంత మీరు వేరే గిన్నెలోకి తీసుకోండి. టేక్ హౌ మచ్ రైస్ యూ వాంట్ టు టేక్ ఇన్ టు అనదర్ బౌల్. ఇఫ్ యూ వాంట్ టు మిక్స్ ద హోల్ రైస్ యూ కెన్ మిక్స్, బట్ ఐ వాంట్ సమ్ వైట్ రైస్, సో ఐఎమ్ టేకింగ్ సమ్ రైస్ సెపరేట్లీ. And to this I'll add the tamarind pulp and all that. ఈ అన్నంలో నేను పులిహార కలుపుతాను అనమాట. అందుకు చింతపండు పులుసు ఇందులో కలుపుతాను, అది వైట్ రైస్ లాగా వదిలేస్తాను అనమాట. సో ఐల్ కీప్ అ లిడ్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ లీవ్ ఇట్ aside. Okay. Now I have cooked some tamarind pulp now, that you have to add approximately. మీరు పులుపు ఎంత సరిపోతుంది అన్నట్టు చూసుకుంటూ కొంచెం వేసుకోండి, అంత వేసేసుకోలేదు, చాలా పుల్లగా ఉంటుంది ఇది. టు దిస్ ఐఎమ్ యాడింగ్ 1/3 స్పూన్ ఆఫ్ సాల్ట్. ఆఫ్టర్ మిక్సింగ్ ఐ విల్ చెక్ అనమాట. 1/3 స్పూన్ వేసాను, 3వ వంతు స్పూను ఉప్పు చూసుకొని మళ్ళీ మనం కలుపుకోవచ్చు, ఎందుకంటే చింతపండు పులుసులో కూడా ఉప్పు ఉంది. సో ఈ అన్నానికి ఎంత పడుతుందో మనం కలిపాక తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇలా కలుపుకొని అంతా బాగా కలపండి, ఎక్కడ చింతపండు పులుసు ఊరికే ఉండిపోకుండా కలుపుకోండి. See, I have mixed the tamarind pulp like this. Okay, I have added enough salt, like how much approximately you have to put tamarind pulp, and approximately you have to put the salt also, because already salt is there in the tamarind pulp. I have kept very little salt. Then I'll check the salt and if required I will add. Okay, now I have ground this powder now. I am putting 2 spoons of this powder into this and mix it.
Okay, if your quantity is high, like you are making in big quantity, you make more pulp and more powder. Okay, if it is less, you reduce the quantities. ఓకే, మీరు ఎక్కువ పులిహార కలిపేటప్పుడు ఎక్కువ చింతపండు పులుసును ఉడకబెట్టుకోవాలి, ఎక్కువ పొడి ఆడించుకోవాలి. ఇది నేను తక్కువే కాబట్టి ఇంత చేస్తున్నాను అనమాట. మిగిలినది యూ క్యాన్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఓకే, you can store it in the fridge and again you can use it after 1 week, 10 days, after 1 month also it will be like that only. Keep it in an airtight container and you can store it. మీ పులుసు కానీ పొడి కానీ ఉండిపోతే చక్కగా మంచి డబ్బాలో, మూతున్న డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక నెల పోయాక కూడా వాడుకోవచ్చు, ఏమీ తేడా రాదనమాట. Now I have checked the salt and I felt like little more is required. I have added like very little salt. కొంచెం ఉప్పు పడింది, నేను టేస్ట్ చూసాను, కొంచెం ఉప్పు వేసాను అనమాట. బాగా అన్ని వైపుల నుంచి కలిపాను. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఓ పక్కన పెట్టుకుందాం. ఓకే, I'll keep a lid and keep it aside. Now I'll put the tadka. పోపు వేస్తానమాట, తాలింపు వేయడానికి. దీనికి మూత పెడితే ఇది బాగా సెట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, వెంటనే పోపు వేసేయకూడదు. మనం పోపుకి సెట్ చేసుకునే లోపల మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. నౌ ఫర్ తడక, డోంట్ పుట్ మోర్ ఆయిల్, జస్ట్ పుట్ 1.5 spoon ఆయిల్. ఓకే, వెరీ లిటిల్ ఆయిల్ ఓన్లీ, అదర్వైజ్ యువర్ tamarind rice will become very oily. Okay, because to this I am adding half a spoon of ghee also. Altogether it will become oily. Again you will have some curry also. So పులిహార పోపు వేసేటప్పుడు ఎక్కువ నూనె వేసేయద్దు, బికాజ్ నూనెగా అయిపోతుంది అనమాట. ఆయిల్ ఎక్కువ అయిపోతే బాగోదు, దాహంగా అనిపిస్తుంది. సో కొంచెం వేయండి, ఎందుకంటే మళ్ళీ దీంతో కర్రీ కూడా తింటారు, కర్రీలో కూడా ఆయిల్ ఉంటుంది. When the oil and ghee are hot, you just add 1 spoon of mustard seeds, ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీరా, 1 spoon of urad dal, మినప్పప్పు ఒక చెంచా, 1 spoon of chana dal, శనగపప్పు ఒక చెంచా, and few red chilies. ఓకే, ముక్కలు కట్ చేసి మీ స్పైస్ బట్టి you add all this. And to this add some groundnuts also. Groundnuts will be very good with tamarind rice. Okay, mix well and see that all this will fry well. Add some kaju. Okay, kaju will definitely give extra taste to this dish. And I am putting curry leaves. Okay, I have broken the curry leaves like this, and I am not adding ginger here. If you want, you can add. Already I kept ginger in the tamarind pulp. నేను చింతపండులో ఇది అల్లం ముద్ద వేసాను, అందుకు నేను ఇక్కడ వేయట్లేదు. మీకు కావాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు, అంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు. Now you put some hing. ఇంగువ వేసుకోండి, ఇంగువ కొంచెం లావిష్గా వేసుకోండి. పులిహారకి ఇంగువ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అండ్ ట్రై ఆల్ దిస్, డోంట్ బర్న్ ద గ్రెయిన్స్. లైక్ ఈ పప్పులు మాడిపోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో మెల్లిగా వేపండి. ఓకే, హై ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్ పెడితే వేగే కంటే మాడిపోవడం ఎక్కువైపోతుంది అనమాట. ఆయిల్ కూడా చూడండి వీటికి సరిపోయింది, ఎక్కువ ఆయిల్ లేదు. నేను వేసిన ఆయిల్ ఇన్ని పప్పులు వేసాను కదా, దీనికి సరిపోయింది. మీకు పప్పులు ఇన్ని వద్దు అంటే తగ్గించుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ దీస్ మెనీ దాల్స్ ఆల్సో యూ కెన్ రెడ్యూస్ ద క్వాంటిటీ, బట్ పుట్ ఆల్ దీస్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్. Now see, all these are rightly fried. కరెక్ట్గా వేగేయమని నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపు అంతా కలిపి, చింతపండు పులుసు కలిపిన అన్నం ఉంది కదా, అందులో కలిపేసుకోవడం అనమాట.
Tamarind rice goes well with any vegetable curry and dal. నేను ఇవాళ వంకాయ కర్రీ చేశాను, మంచి కాంబినేషన్. అండ్ దాల్, ఎనీ దాల్ విల్ be good with tamarind rice. Thank you for watching my channel. If you had already subscribed my channel, thank you so much. Otherwise, you please subscribe my channel. Please like, comment, share and subscribe. Thank you.